ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళని కానీ లేదంటే కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళని వాళ్ళ సక్సెస్ జర్నీ గురించి అడిగితే, అంటే వాళ్ళ ఫస్ట్ క్రోర్, సో మొదటి ₹1,00,00,000 ఎలా సంపాదించారు, ఎప్పటికల్లా అచీవ్ కాగలిగారని అడిగితే అదంతవరకు చెప్తారు. నెక్స్ట్ జర్నీ అడిగితే ఏమోనండి నాకు గుర్తులేదు, ఫస్ట్ 1 crore జర్నీ అయితే ఇలా సాగింది, దాని తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, సో ఓవరాల్గా ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానని చెప్తుంటారు కదా. అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి అసలు ఆ ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలా ఉంటుంది, ఎన్ని రకాల సాధక బాధకాల్ని ఆ మొదటి ₹1,00,00,000 చేరుకోవడానికి ఉంటుందంటారు అసలు? సూపర్ సార్. ఆ జర్నీ వాళ్ళకేమో కానీ నాకు చాలా బాగుంటుంది. నా ఇన్వెస్టర్స్ 1 crore చేసినప్పుడు ఓకే, కొంతమంది స్పెషల్ ఇన్వెస్టర్లకి 1 crore అయితే కేక్ కట్ చేశాను నేను. ఇప్పుడు ఇది మాది ఎందుకు కట్ చేయాలని అడుగుతారేమో చాలామంది. చాలా బాగుంటుంది 1 crore జర్నీ. ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి నా దగ్గర, 1 by 1. కొంతమంది ఇన్వెస్టర్లు ఏంటంటే ఒక 6 ఏళ్ల క్రితం నాతో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న అమౌంట్, ఒక 5,000 ఎస్ఐపి, 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసి దాన్ని చాలా ప్రతిరోజు చూస్తూ నెలకొకసారి ఫోన్ చేసి, సార్ ఈ మంత్ మనకి నెల అయిపోయింది, మనం పెట్టిన 10,000 ఇంకా 9,600 అయిపోయింది సార్, 400 లాస్ట్ సార్, ఇలా అయితే అన్ని మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ కనెక్ట్ అలా కన్ను చేస్తూ అర్థం చేసుకుంటూ ప్రతిసారి ఇదేంటి ఏంటి ఏంటి అని అర్థం చేసుకుంటూ అది ఆ ఎస్ఐపి పెంచారు. స్టెప్అప్ చేసుకున్నారు మధ్యలో. స్టెప్అప్ లేదు, స్టెప్అప్ అసలు నాకు స్టెప్అప్ ఏం సంబంధం లేదు, ఉన్నప్పుడు పెంచుకోవడమే. ఆ స్టెప్అప్ అనేది ఒక స్టాండర్డ్. అట్లా నా జీతం పెరిగితే పెంచుకుంటే లేకపోతే లేదు కదా. మధ్యలో చాలాసార్లు ఎస్ఐపీలు పాస్ చేస్తాం, తగ్గిస్తాం, స్టెప్ డౌన్ కూడా చేస్తాం. స్టెప్అప్ ఏంటి, ఈ 10% పెంచితే క్యాలిక్యులేషన్కే సార్, ప్రాక్టికల్గా ఉండదు అట్లా. ఇప్పుడు నా ఇన్కమ్ పెరిగితే నేను పెంచుకుంటా అంతే. స్టెప్అప్ ఏంటి, గ్యారంటీగా 10% ఎందుకు పెంచుతాను సార్? ఎలా పెంచుతాడు ఒకటి గ్యారంటీగా 10%? ఇయర్ చెల్లిపల్లి వస్తే నెక్స్ట్ ఇయర్ ఎస్ఐపీ ఆపేస్తాడు, ఆపాలి కూడా, టైట్ కదా. స్టెప్అప్ ఏం లేదు. ఈ అతను ఉన్నప్పుడు పెంచుకున్నాడు, ఏదైనా వస్తే పెట్టుకున్నాడు. అలా వెళ్ళినప్పుడు కొంచెం అంటే కాస్త తక్కువ ఇన్కమ్, నెలకి 40,000, 50,000, 70,000 6 ఏళ్ల క్రితం ఉన్నవాళ్ళు 15,000, 20,000 ఎస్ఐపికి వచ్చాక చాలా మొత్తం పెడుతున్నాం సార్, ఏమవుద్దో మన పరిస్థితి, ఏమో సార్ పూర్తిగా నమ్మి పెడుతున్నాం, 20,000 దాకా పెడుతున్నాం సార్, అనుకోలేదు ఎప్పుడు పెడుతున్నాను అంటారు. అది ఒక 25 లక్షలు అవుతున్నప్పుడు కాస్త ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. సార్ ఎప్పుడు చూస్తాం సార్, 22 అయిపోయింది, 25 అంటారు. మార్కెట్ హెల్ప్ చేస్తే తక్కువ మంది చూస్తాం, లేకపోతే 24లో అది మస్తు ఒక 1 month సతాయిస్తుంది. అది ఇంకా అయిపోయిందంటే అవదు, 25 టచ్ అయ్యేది అన్నప్పుడు అక్కడికి వస్తుంది. ఓకే, అలా 25 అయింది, కొంచెం కూల్ అవుతాడు మనిషి. తర్వాత 50లో కొంచెం ఉంటుంది ఎక్సైట్మెంట్, పెద్దగా ఉండదు. 25కి ఎక్కువ ఎక్సైట్మెంటు, 75 అసలు పట్టించుకోడు. 86, 85 అయినప్పుడు మొదలెడతాడు సార్ ఇంకా కస్టమర్. సార్ ఎప్పుడు చూస్తాం సార్ ₹1,00,00,000? చూస్తానండి సార్, కంగారే ఉంది, పోలేండి, అప్పుడు దాకైతే పోలేండి మీరంట. ₹1,00,00,000 ఇస్తే ఏం చేయాలి సార్? ఆ తర్వాత ఏం చేయాలని కాదు, చూద్దామని. నెంబర్ గొప్ప విషయం ఒకటి ఉంది మ్యూచువల్ ఫండ్లో, చూసాక ఎవరు తీయడు, అంతే కదా, చూడకముందు ఇస్తారు. అంటాడు సార్ ఇంకా ఎప్పుడు సార్ అంటాడు. అవుతుందిలేండి సార్ అంటే, సార్ నా ఈపీఎఫ్ ఉంది, నేను చూసా రెడెంప్షన్ వస్తాను సార్ ఆన్లైన్లో, కొట్టా ఒక 10 లక్షలు అంటాడు. వద్దులేండి సార్, దానికైతే దీనికి లంసం ఇన్వెస్ట్మెంట్, దానికది ఎందుకులేండి సార్. లేదు సార్ ఏమొస్తుంది సార్, మీరు చెప్తున్నారు ఏం రాదు సార్, ఆ 8%కి ఎందుకు ఉంచుతాను, ఇక్కడ మనకి ఎంత వచ్చిందిగా 26, 24 నేను తీసేస్తా అంటాడు. మనం చెప్పిన ఆగడం, అక్కడి నుంచి ఒక 12 లక్షలు 10 లక్షలు పట్టుకొచ్చి పెడతాడు. ఆ 96, 97 అయినప్పుడు ఉంటుంది, అలా పట్టుకుంటాడు, ప్రాణం బిగబట్టుకొని చూస్తాడు, 1 అయిపోతుంది సార్, రిలాక్స్ అయిపోతాడు మనిషి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం, 1 crore అయిపోయింది, గంట మాట్లాడినాం, ఇంకా మాట్లాడుతున్నారు ఆయన. నాకు కూడా హ్యాపీ, అంటే 1 crore అచీవ్మెంట్ కదా. నా లైఫ్లో అనుకోలేదు సార్ 1 crore వస్తాను అన్నాడు. లైఫ్లో 1 crore అనుకోవటం ఏంటి సార్, మీకున్న స్థలాలు పొలాలు అవన్నీ ఉన్నాయి కదా, కోట్లు, అవన్నీ వేరు సార్, ఇది వేరు, మీరు చెప్పిందే కదా మళ్ళీ నాకు చెప్తారేట అన్నాడు. ఓకే 1 crore అయిపోయింది, మరి ఇంకేంటి సార్ అన్న, ప్రశాంతంగా పడుకుంటాను అన్నాడు. 1 crore ప్రశాంతంగా పడుకోవడం సంబంధం ఏముంది సార్ అంటే, ఆయన ప్రైవేట్ సెక్టర్లో చేస్తాడు. అట్లా కాదు సార్, నాకు విషయం చెప్పండి రామరాజు గారు, ఇప్పుడు 1 crore అయ్యాక
ఎస్ఐపి కొంచెం ఎక్కువ చేస్తున్నా, ఎస్ఐపి ఆపేసాం అనుకోండి, ఓకే ఇప్పుడు 1 crore రేపు నా జాబ్ పోతే నాకేం టెన్షన్ ఉండదు కదా అన్నాడు. ఎందుకు ఉండదు టెన్షన్, జాబ్ పోతాను. లేదు సార్, ఇప్పుడు మీరు అంటారుగా 15 వస్తుంది, 15 మనకు చాలా ఎక్కువ వచ్చింది, ఓకే వచ్చింది కానీ అది నిలవదు, 15 ఉంటుంది అంటే 15 కాదు సార్ అసలు 12 వస్తుంది అనుకోండి అన్నాడు. సూపర్ కదా, మనం చెప్పండి ఆయన చెప్తున్నాడు. 12 వచ్చినా నేను ఇప్పుడు ₹1,00,00,000 ఉంటాయి నాది మ్యూచువల్ ఫండ్స్లో, నేను నెలకు 1,00,000 తీసుకున్నాను అనుకోండి సార్, సంవత్సరానికి తీసుకుంది 12 లక్షలు అంటే 12%గా, అవును కదా, మరి అప్పుడు నా అసలు తగ్గదు కదా అన్నాడు. అట్లా ఏముండదు, మార్కెట్ పడితే తగ్గిపోద్ది, మార్కెట్ ఒక 20% పడితే నువ్వు 10-12 తీస్తే 30 తగ్గుద్ది కదా, లాంగ్ టర్మ్లో సార్ అన్నాడు. లాంగ్ టర్మ్లో తగ్గదు అంటే 1 crore మ్యూచువల్ ఫండ్లో మీరు చేయగలిగితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెలకి 1,00,000 తీసుకోవటం మొదలెడితే మీ క్యాపిటల్ తగ్గదు లాంగ్ టర్మ్లో. మరి ఇంకా 1 lakh నాకేం కావాలి సార్, నాకు ఒక 14,000 ఈఎంఐ నడుస్తుంది అంతే విజయవాడలో ఫ్లాట్కి. 1 crore అయినాక నేను ఎప్పుడు ఎవరి జాబ్ పీకేసినా విజయవాడ వెళ్ళిపోయి నా ఫ్లాట్లో నేను ఉంటే ఆ ఈఎంఐ ఒకటే కదా కట్టేది, నాకు హ్యాపీ సార్, 80,000కి అద్భుతంగా బతకొచ్చు విజయవాడలో అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది 1 crore. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దాన్ని ముట్టడు, ఇదంతా ఊహించుకొని ధైర్యం కొరకే ఆయన దాన్ని ముడతాడా. 1 crore అయినా కొట్టినా తీయడు సార్, అంతే కదా, అంత కొట్టినా తీయడు, అంత అమౌంట్ ఆ ఫిగర్ చూసాక తీయరు. కానీ ఆ 1 crore ఎంత తొందరగా 2 crore అయితే తెలుసా. 6 months బ్యాక్ 1 crore అయినందరూ ఇప్పుడు 1 crore 40 1 crore 50 ఉన్నాయి. ఎస్ఐపీలు పడి 1 crore 68 నైట్ కూడా మాడుతున్నావు ఒక అయిందో, రెండో ఎప్పుడైతే మాడుతున్నారు. నేనన్నా 2 అయితే మన ఇద్దరం గోవా పోదామంటే, గోవా ఎందుకు సార్ బ్యాంకాక్ పోదాం అంటాడు. ఇంకా అంత కష్టపడి గోవా ఎందుకు సార్ బ్యాంకాక్ కొట్టేద్దాం అంటున్నాడు. అంటే ఎంత జోవెల్గా అయిపోయారు చూసారా, అది ఒక రిలాక్స్ ఇస్తుంది. 1 crore విల్ గివ్ యూ రిలాక్స్. అది అంత పెద్దని కాదు, అది ఎప్పుడు ఇస్తుంది, అది మ్యూచువల్ ఫండ్లో ఉంటేనే ఇస్తుంది, ఇంకెక్కడున్నాయోదో బ్యాంక్ అప్పుడులో ఉన్నాయేదో. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాయండి, ఇప్పుడు అన్ని మ్యూచువల్ ఫండ్స్కి యాప్స్ వచ్చినాయి కదా, వాట్ ఎవర్ యాప్, రెగ్యులర్ అయినా డైరెక్ట్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఏదైనా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో నైట్ 12 o'clock మీరు చూస్తే ఈరోజు ప్రాఫిట్ ఎంత లాస్ అంతా కనపడుతుంది. ఇప్పుడు ఈ జీతం ఏమో నెలకు 1,20,000 అంటే రోజుకి ఎంత, ఒక 4,000 ఎంత పడుతుంది, 4-5,000 గ్రాస్ సాలరీ. ఈయన పోర్ట్ఫోలియో ఒకరోజు 25,000 ఇస్తుంది, 30,000 ఇస్తుంది, 40 ఇస్తుంది, మార్కెట్ సరిగా రాలైతే 1,00,000 ఇస్తుంది. ఆయనకు ఒక ఫీల్ వస్తుంది, అరే నా 1 month శాలరీ ఒక్కరోజు వచ్చిందని. అలాగే పడుతుంది కానీ పడ్డప్పుడు రిగ్రెట్ అవ్వడు. దీన్ని ఒక 5-6 ఏళ్ళు చూసిన అతను పడ్డప్పుడు బాధపడ్డు, పెరిగినప్పుడు ఆనందపడతాడు. ఆ 1 crore హెల్త్ ఇస్తుంది సార్, వెల్త్ పక్కన పెట్టండి కానీ మోర్ దెన్ వెల్త్, ఆ 1 crore విల్ గివ్ హిమ్ హెల్త్, ఒక హ్యాపీనెస్. ఉదయాన్నే మొబైల్ చూసుకుంటే నా నెట్వర్క్ అంటే చేతిలో ఉంది కదా నీ డబ్బు, దాట్ ఈస్ హ్యాపీనెస్. నేను చూసుకుంటా నా ఇన్వెస్ట్మెంట్, నేను రోజు చూసుకుంటే లావుగానే చూసుకునే ముందు ఎంత ఉందనే. అది ఆ 1 crore జర్నీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. కమిటెడ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఆ 1 crore చెయ్యాలి అన్న కమిట్మెంట్ లేకపోతే మళ్ళీ మధ్యలో 100 పక్కదారులు వచ్చేస్తాయి, అక్కడ పెడతా ఇక్కడ పెడతా చూస్తూ ఉంటాడు. ఇది చేస్తానికి కమిట్ అయిన వాళ్ళు అయిపోతారు సార్. మోతిలాల్ బాగా చెప్తారు, మోతిలాల్ గారు, ఆ 1 crore కాంపౌండింగ్ 15% వేసుకుంటే ఫర్దర్ ఇన్వెస్ట్ చేయకపోతే 5 yearsలో 2 crore, 10 yearsకి 4 crore. నువ్వు 1 crore పెట్టడం మానేస్తే కూడా 10 years తర్వాత 4 crore, 15 ఏళ్ళు ఆగితే 8 crore, 20 ఏళ్ళు ఆగితే 16 crore. అంతే. ఇప్పుడు 15 తీసుకుంటే కాస్త ఒక 2% పెంచితే 40 crore అయిపోతుంది. 100 crore కూడా పెద్ద ప్రాబ్లం కాదు. అందుకే 1 crore జర్నీ స్పెషల్, ఎవరికైనా బాగుంటుంది 1 crore జర్నీ. మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. డైరెక్ట్గా 1 crore తెచ్చి పెడితే ఆ ఎక్సైట్మెంట్ ఉండదు. ఎస్ఐపి ద్వారా పెట్టి 1 crore చేస్తేనే ఎక్సైట్మెంట్. డైరెక్ట్గా క్రోర్స్ పట్టుకుని చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా. వాళ్ళకి ఎప్పుడు ఉంది తెలుసా, డైరెక్ట్గా క్రోర్స్ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ప్రాఫిట్ 1 crore కావాలంటారు వాళ్ళు నాతో. అది కూడా మాకు, అది కూడా చూసాం, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. అదే హెల్త్, ఆ ఆనందమే హెల్త్. 1 crore నువ్వు రూపాయి కలిపి చేయాలి. 1 crore ఈ స్థలం అమ్మితే, పొలం అమ్మితే, అత్తగారు ఇస్తే, నువ్వు ఎవరో ఇచ్చారని తీసుకొచ్చి పెడితే ఉండదు. అది ఎస్ఐపి ద్వారా చేయాలి. చాలా బాగుంటుంది ఆ జర్నీ. ఆ జర్నీలో మీ హెల్త్ సెట్ అయింది. కొన్ని ప్రాక్టీసులు బాగుంటాయి. నేను అదే అంట, గోల్డ్ స్కీమ్ కట్టండి మంత్గా 11 నెలల పాటు ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ చూస్తారా మీరు? ఫిబ్రవరిలో వస్తుంది నా బర్త్డేకి, మార్చిలో నా బర్త్డేకి తీస్తానన్నారుగా, వచ్చేస్తుంది అంటే నేనే 2-3 సార్లు అది మీకు తెలుసు. నేను ఇన్వెస్ట్ అంత గోల్డ్ కదా, ఎంత బాగుంది మీకు ఫీల్. 10th month 11th month రాగానే అంటే ఏదో సంవత్సరం అంతా మన కష్టాన్ని చూసుకోబోతున్నాము. ఏ షోరూమ్కి వెళ్ళాలి,
ఆర్నమెంట్ ఏం తీసుకోవాలి, ఏ డిజైన్ తీసుకోవాలి, డబ్బులు షార్ట్ ఫాల్ ఉండి ఎంత యాడ్ చేస్తారు మీరు? వైఫ్ అడుగుతుంది కదా, అవునవును మీరు యాడ్ చేయొచ్చు కదా ఇంకొక 50,000, నాకు దీనికి ఎంత రాదు, 50,000 ఇస్తారా? అవును కరెక్ట్. లేకపోతే నా దగ్గర ఇంత అయినప్పుడు ఓపెన్ చేస్తారుగా అంటే సీక్రెట్ పైసలు. అంటే 1,00,000 2 లక్షలు ఒక సంవత్సరంలో కూడబెడితేనే ఎంత ఆనందం కలుగుతుంటుంది. ఒక ₹1,00,00,000 జర్నీకి చేరుకున్నామంటే చాలా ఈజీ సార్. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ₹1,00,00,000 అనేది కొన్ని ఇయర్స్ తేడా పడుతుంది అంతేగాని ఒక 15,000 ఎస్ఐపి చేస్తే 15,000 అంటాం, కానీ 15,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన వ్యక్తి అప్పుడు కూడా ₹1,00,00,000 కోసం 15,000 ఆగడం. ఎందుకంటే 25 లక్షలు అవగానే నీకు కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగిపోద్ది కదా, అంతే. 50 తర్వాత నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు. ఇక 80కి వస్తే 1 crore రావాల్సిందే. ఏం చేసినా చేసేస్తాడు, ఏం చేసైనా చేసేస్తాడు, మనిషి ఆగడు, 15 ఏళ్ళు ఆగరు. ఫ్యాక్ట్ ఏంటంటే 15-15-15 రూల్లో 15,000 ఎస్ఐపి పెడితే 15 ఏళ్ళకి 15% రిటర్న్ వస్తే ₹1,00,00,000 అవుద్ది అనేది, అది టార్గెట్ చేసిన వ్యక్తి 15 ఏళ్ళు కాదు కదా 7-8 ఏళ్ళలో అచీవ్ అయిపోతాడు. ఆ డబ్బు పెరుగుతున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది కదా. ఓకే అంతే. 1 crore బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, అది ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు. టార్గెట్ 1 crore, పర్పస్ వదిలేయండి. టార్గెట్ ఈజ్ 1 crore పెట్టుకోండి, ఎంత త్వరగా ఇద్దో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఉండదాన్ని అయిపోతుంది. చాలా బాగుంటుంది జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ 1 crore జర్నీ ఎలా ఉంటుంది, ఏమంటారు, చాలా స్మూత్గా తీసుకెళ్ళారు. ఆ జర్నీ అనేది అక్కడ ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, ఎన్ని రకాల ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దాని మీద మనకున్న బాండింగ్, ఎఫెక్షన్. ఇక్కడ ఇంకో విషయం యాడ్ చేస్తా. ఈ 1 crore అయ్యాక ఆనందం ఉంటుంది కానీ ఎవరికి చెప్పుకోలేడు వాడు. ఆఫీస్లో కొలీగ్స్ చెప్పలేరు, క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పలేరు, మాకొక్కరికే చెప్తాడు, మాకొక్కరికే తెలుసు. అంతే కదా. చెప్తే 1 crore ఉందంటే అరే నాకు అవసరం ఉందా అంటే ఎట్లా అని భయం స్టార్ట్ అయింది. ఆనందం ఉంటుంది కానీ చెప్పుకోలేరు. మొత్తంగా ₹1,00,00,000 స్మూత్గా సంపాదించాలి అంటే పెద్ద పెద్దగా రాళ్ళు కొట్టేసి పెద్ద పెద్ద బండలు మోసేసి కాకుండా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా చాలా స్మూత్గా చాలా హ్యాపీగా ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా రీచ్ అవ్వచ్చు దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. అండ్ అంటే ఇప్పుడు నాకు రాకపోయినా, అంటే ఇప్పుడు ఆ ₹1,00,00,000 నా చేతిలో లేకపోయినా మీరు చెప్తుంటే నిజంగా నా చేతిలో ₹1,00,00,000 వచ్చేసింది ఏమోనంత అందరికి వస్తుంది. అది ₹1,00,00,000 జర్నీ రీచ్ అవ్వడం అనేది ఎంత తేలిగ్గా ఉంటుందా, ఎంత స్వీట్గా, ఎంత ఈజీగా ఉంటుందా అనిపించింది. సో మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే మన డెస్టినేషన్ అనేది చాలా ఈజీగా రీచ్ అవ్వగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోద్ది.